ఫ్రెండ్స్, ఈరోజు కలకండ ఎలా వేయాలో చూపిస్తాను. 3 ప్యాకెట్స్ మిల్క్ మాట. ఇట్లా బాగా మసిలిపోవాలి, బాగా మరిగేదాకా ఇలా అనుకోవాలన్నమాట. దగ్గర అయ్యే వరకు అంచులు ఏమైనా ఉంటే ఇట్లా సైడ్స్ కూడా అనుకోవాలి. అంచులకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వెనిగర్ వేసేసుకున్నాం. వెనిగర్ కొంచెం వాటర్లో, నేను నార్మల్ వాటర్లో కొంచెం వెనిగర్ వేసుకున్నాను పలగడానికి, మిల్క్ పలగడానికి. కొంచెం షుగర్ వేసేసుకున్నాం, 1 కప్ షుగర్. చాలా మరిగిపోయినాయి చూడండి, ఇట్లా చిక్కగా బబుల్స్ వచ్చాయా, అట్లా రావాలి. బాగా దగ్గరికి కావాలన్నమాట కలకండ వేస్తే. పాలు మంచి ఇట్లా బాగా దగ్గర కావాలి, ఇట్లా క్రీమీ లాగా ఇట్లా పలిగిపోవాలి. ఇలా చూసారా, ఇలా చూడండి, ఇట్లా మొత్తం దగ్గర అయిపోయింది. చూడండి, ఇలా కావాలి. ఇంకా చాలా దగ్గర కావాలన్నమాట, ఇంకా చాలా దగ్గర కావాలి. చూడండి, ఇంకా దగ్గర కావాలి. చాలా మనము హైలో ఎంబడి పెట్టుకోవద్దు, కొంచెం స్లో పెట్టుకోవాలి, కొంచెం హైలో పెట్టుకోవాలి, మీడియంలో హైలో రెండిట్లో పెట్టుకోవాలి. అంచులు ఎప్పుడప్పుడు ఇలా అనేసుకోండి. నెయ్యి వేసుకున్నాం, 2 స్పూన్స్ గీ వేసుకున్నాం, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాము. దగ్గర వచ్చేసింది కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇది ఒక కలకండ ఫినిష్ అండి. చూడండి ఎలా ఉందో.